అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసిన భార్య, మహబూబాబాద్ జిల్లాలో దారుణం. భర్తను చంపాలని ప్లాన్ చేసి చెవులు కోసి చేతులు కాళ్లు పొడిచారు. మహబూబాబాద్, వెలుగు ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. అతడు పడుకున్న టైంలో కత్తితో చెవులను కోసేయడంతో పాటు కాళ్లు, చేతులపై పొడిచారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మేడ ప్రసాద్కు కొత్తగూడెం మండలం గోవిందాపురానికి చెందిన రష్మితతో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. రష్మితకు ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా గంగారం మండలానికి చెందిన అనిల్ పరిచయం అయ్యాడు. దీంతో భర్త ప్రసాద్ను చంపేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ప్రసాద్ పై అనిల్తో కలిసి కత్తితో దాడి చేసి చెవులు కోసేసింది. అతడు గట్టిగా కేకలు వేయగా స్థానికులు రావడంతో అనిల్ పారిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రష్మిత, అనిల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు: వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా ఉండటానికి భర్త భార్యల మధ్య పరస్పర విశ్వాసం, సమస్యలు పంచుకోవడం ముఖ్యం. గొడవలు ఎక్కువైతే కౌన్సెలింగ్ తీసుకోండి. హింస ఎదురైతే వెంటనే 1091 మహిళల హెల్ప్ లైన్ లేదా 100కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు 104 హెల్ప్ లైన్ సంప్రదించండి.